అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో గల యలమంచిలి నుంచి రేగుపాలెం వెళ్లే రోడ్డు పరిస్థితి చాలా దయానీయంగా ఉందని వాహనదారులు మరియు ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకోవడం లేదని, దీనివల్ల పలుమార్లు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నామని తెలిపారు. సర్పంచులకు అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం. ఇక్కడ యలమంచిలి నుంచి రేగుపాలెం వెళ్ళే రహదారి గుండా చూడడానికి చాలా భయంకరంగా గోతులు గుంతలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళే బైకులు, లారీలు కూడా ఇటువైపు రావడం వల్ల బైకుల మీద వెళ్ళే వాళ్ళు, ఆటోకి వచ్చే వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ట్రావెలింగ్ చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది కూడా బైకర్స్ పడిపోవడం జరుగుతుంది. ఆటోలు అవి వచ్చేటప్పుడు కూడా చాలా భయపడుతూనే ట్రావెలింగ్ చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ అడిగి అసలు ఈ దారి గుండా ఎలా ఉంది, ఎలా ప్రయాణం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ దారి చూస్తే ఎక్కువగా గుంపులుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే రోడ్డు ఉందో అది కొల్లిమార్తల్ దగ్గర నుండి రేగుపాలెం వరకు చాలా ప్రమాదకరమైన గోతులు ఉన్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కూడా పోతున్నాయి. దీనికి ముఖ్య కారణం గత ప్రభుత్వం టైంలో, గత పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో గూటంటే గడ్డలంట చెరువుకి వెళ్ళిన నీరు మధులను మట్టి కూరుకుపోవడం వల్ల ఆ నీరంతా కూడా రోడ్లుగా ద్వారా వెళ్ళటం వల్ల ఈ గోతులు ఏర్పడ్డాయి. దీనికి మెయిన్ కారణం వర్షం వచ్చినప్పుడు గడ్డలంటే వెళ్ళే నీరు రోడ్డు ద్వారా ప్రవహించి గోతులు తయారయ్యాయి. దీని ద్వారానే రోడ్డు పాడైంది. అయితే గతంలోనూ కూడా గత సర్పంచుల టైంలోనూ కూడా ఇంకొకరు గ్రామ పంచాయతీ రోడ్లు గతంలో అయితే బాగా ఉండేవి. గత 2-3 సంవత్సరాల నుండి ఏదైతే ఉపాధి హామీ పనులు చేసినప్పుడు ఏదైతే మోదాలు ఉన్నాయో ఆ పుడుకులకు తీయకపోవడం వల్ల రోడ్డు గడ్డల ద్వారా చెరువుకి వెళ్ళే నీరు రోడ్ల ద్వారా ప్రవహిస్తుంది. అందువలన రోడ్లపై మొత్తంగా పూర్తిగా పాడైపోవడం జరిగింది. అయినా గతంలోనూ కూడా ఏదైతే విఆర్పీలు ఉన్నారో, లేదంటే ఏపీఓ గారు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా సరే నిమ్మకి నీరెత్తినట్టు లేక ఈ రోడ్లన్నీ కూడా పాడవడం జరిగింది. దీనికి ముఖ్య కారకులు ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న సర్పంచ్లే దీనికి కారణం. నాకు దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. ఈ వర్షం టైంలో నేను తీసిన వీడియోలు, ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. దీనికి ముఖ్య బాధ్యత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్లే దీనికి బాధ్యత వహించాలి. బాగుందా లేదండి? ఏంటి పరిపాలన బాగుందా లేదా? పరిపాలన అనేది చెప్పడానికి మొత్తం అంతా అవినీతి ద్వారానే జరిగింది. మొత్తం అన్ని పంచాయతీలు వచ్చిన గ్రాంట్లు కూడా మొత్తం అవినీతితో దోచుకున్నారు. దానికి సంబంధించిన గ్రూపులన్నీ నా దగ్గర ఉన్నాయి. మీ పేరు సార్? నా పేరు లాలం శివనాయుడు, మాజీ సైనికుడిని మరియు ప్రస్తుతం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఓకే, థ్యాంక్ యూ సార్.